ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్య యోగంలో 20 శ్లోకాల పర్యంతము టీకా సహిత భాష్యము తెలుసుకున్నాము. ఇప్పుడు 21వ శ్లోకానికి శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క అవతరణ భాష్యం చూడండి. ఏనం వేత్తి హంతారం 2వ అధ్యాయంలో 19వ శ్లోకం మనం ఇంత పూర్వం చదువుకుంటూ వచ్చాం. ఇది అనేన మంత్రేణ, ఈ మంత్రం చేత. అంటే ఎక్కడి మంత్రం ఇది అంటే కఠోపనిషత్తు 1వ అధ్యాయము 2వ వల్లి 19వ మంత్రం. ఈ మంత్రం చేత హనన క్రియాయాః కర్త కర్మ చ న భవతి ఇతి ప్రతిజ్ఞాయ, ఆత్మ హనన క్రియకు కర్త కాదు మరియు కర్మ కాదు. అంటే హనన క్రియ చేసేది కాదు మరియు చేయబడేది కాదు, చంపేది కాదు, చంపబడేది కాదు అని ఈ 19వ శ్లోకం ద్వారా ప్రతిజ్ఞ చేసి, ఎందుకు హనన క్రియకు కర్త కాదు మరియు కర్మ కాదు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు అక్కడ హేతువు చెప్పినాడు. ఏమిటి అని అంటే అవిక్రియత్వాత్ అని. ఆ హేతువునే సమర్థిస్తూ గత శ్లోకం ఏది నా జాయతే మ్రియతే వా ఇత్యనేన అవిక్రియత్వే హేతుం ఉక్త్వా, ఆత్మ అవిక్రియమున్నది అంటే నిర్వికారమున్నది, క్రియారహితమున్నది అని ఆ హేతువును ఇంకా విస్తరించి చెప్పి, అంటే ఆత్మ హనన క్రియాయాః కర్త కర్మ చ న భవతి ఇది ప్రతిజ్ఞ. హేతు ఏమిటి? జన్మాది షడ్ భావ వికార రహితత్వాత్ అని నా జాయతే అనేటువంటి శ్లోకంతో నిరూపించి, ఇప్పుడు ఆత్మ హనన క్రియకు కర్త కాదు కర్మ కాదు అనేటువంటి ప్రతిజ్ఞను ఉపసంహరతి, ప్రతిజ్ఞార్థం ఉపసంహరతి, ఉపసంహారం చేస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. ఏ శ్లోకము? 21వ శ్లోకం ద్వారా. శ్లోకం చదవండి. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం. హే పార్థ అంటే ఓ అర్జున, పృథాయాః అపత్యం పుమాన్. పృథ ఎవరు? కుంతీదేవి యొక్క కుమారుడమైనటువంటి ఓ అర్జున, యహ అంటే ఎవడైతే, ఏనం ఈ ఆత్మను, అజం అంటే పుట్టుక లేని దానిగను, అవ్యయం అంటే మార్పులు లేని దానిగను, పరిణామం లేని దానిగను వేద తెలుసుకుంటాడో సహా ఆ పురుషుడు, కథం అంటే ఎట్లు, కం అంటే ఎవనిని, ఘాతయతి చంపిస్తాడు అంటే చంపుటకు ప్రేరణ చేస్తాడు, కం ఎవనిని హంతి తాను స్వయంగా ఎవరిని చంపుతాడు అని ఈ విధంగా మనకు కథం కం అనేటువంటి శబ్దాలు ఇవి కిం శబ్దం యొక్క రూపాలు. కిం శబ్దము ప్రశ్నార్థకం ఉంటది, ఏమిటి అన్ని. కానీ ఇక్కడ ప్రశ్నార్థకం కాకుండా ఆక్షేపార్థంలో మనము తెలుసుకోవాలి. అంటే ఎవడైతే ప్రకృత ఆత్మను, అంటే ఏ ఆత్మ గురించి అయితే మనము చింతన చేస్తూ వస్తున్నామో ఆ ఆత్మను జన్మరహితముగా, అంటే పుట్టుకలేనిది, అంటే షడ్ భావ వికారాల్లో ప్రథమ వికారం నా జాయతే పుట్టుక లేనిదానిగా, అవ్యయము అంటే పరిణామం అంటే 4వ వికారం, జాయతే అస్థి వర్ధతే పరిణమతే 4వ వికారము లేనిదానిగా ఎవడైతే తెలుసుకుంటాడో, అంటే ఉపలక్షణంగా 6 వికారాలు లేనిదానిగా ఎవడైతే తెలుసుకుంటాడో, అంటే ఏమన్నట్టు షడ్ భావ వికార రహితత్వాత్ అంటే అవిక్రియత్వాత్, అది నిర్వికారం ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అటువంటి పురుషుడు, ఎందుకంటే దాని యందు క్రియనే లేదు, అక్రియ స్వరూపం ఉన్నది. అటువంటి నిష్క్రియమైనటువంటి ఆత్మ, నిర్వికారమైనటువంటి అవిక్రియమైనటువంటి ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు, ఆ పురుషుడు ఎవరిని చంపుతాడు లేదా చంపుటకు ఎవరిని ప్రేరేపిస్తాడు అంటే ఇది ఆక్షేపం, అంటే సంభవం లేదు అని ఈ విధంగా ఆక్షేపార్థంలో మనం కిం శబ్దాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ పార్థ అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో
కుంతీదేవిని స్మరించినట్లయింది పార్థ అనే శబ్దం చేత. పృథాయా అపత్యం పుమాన్. పృథ ఎవరు? కుంతీదేవి. ఆమెను స్మరించినట్లయింది. ఎందుకు ఈ విధంగా పార్థ అని సంబోధించాడు అంటే స్త్రీ యొక్క స్వభావము సంశయము ఎక్కువ ఉంటది స్త్రీకి పురుషుని కంటే స్త్రీలకు సంశయాలు ఎక్కువ ఉంటాయి. ఎన్నడైనా ఒకనాడు భర్త సమయానికి ఇంటికి రాలేదనుకో, ఎందుకు రాలే, ఎక్కడ పోయిండు, ఎవరి దగ్గరికి పోయిండు, ఇట్లాంటి సంశయాలు వస్తాయి. కానీ అంత తొందరగా పురుషునిలో రాదు. ఎవరన్నా చెవుల నూరి పొయ్యగా అప్పుడు సరే చూద్దాము అన్నట్టుగా సంశయం వస్తుంది. కానీ స్త్రీలకు తొందరగా సంశయం వస్తుంది. మరి ఇక్కడ ఆ శబ్దాన్ని ఎందుకు వాడినాడు భగవంతుడు పార్థ అని అంటే, ఇక్కడ ఆత్మ అవిక్రియమైతే ఉంది, ఆత్మను అవిక్రియముగా తెలుసుకున్నటువంటి విద్వాన్ పురుషుడు వేరే ఉంటాడు కదా. ఆత్మను తెలుసుకున్నాడు అంటే తెలియబడింది ఆత్మ, తెలుసుకున్నాడు విద్వాన్ పురుషుడు. మరి ఆ విద్వత్ పురుషుని లోపల క్రియ జరగొచ్చు కదా. ఆత్మ యందు క్రియ లేదంటే ఒప్పుకుంటాను. ఆత్మ నిష్క్రియం ఉన్నది, అవిక్రియం ఉన్నదంటే ఒప్పుకుంటా. కానీ ఆత్మను అవిక్రియముగా తెలుసుకున్నటువంటి పురుషుడున్నాడే విద్వాన్ పురుషుడు, వానిలో క్రియ జరగొచ్చు కదా. ఈ విధంగా స్థానుర్వా పురుషుర్వా అని ఇట్లా సంశయం కలిగింది మనకు. ఇది స్థానువా అంటే ఒక కట్టె ముద్ద లేకపోతే పురుషుడా అని సంశయం కలిగింది. ఇప్పుడు అది స్థాను అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఈ పురుషునిలో ఏం క్రియ జరగదా? ఇక జరుగుతుంది కదా. అట్లా ఆత్మను నిష్క్రియమని తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి పురుషుల్లో క్రియ జరగొచ్చు కదా అని ఈ విధంగా సంశయం కలిగింది. ఆ శంక నివారణ కోసము మరియు పూర్వము 19వ శ్లోకంలో ఏదైతే ఆత్మ హనన క్రియకు కర్త కాదు కర్మ కాదు అనే ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞను 20వ శ్లోకం ద్వారా షడ్భావ వికార రహితత్వాత్ అనే హేతువును చెప్పి ఆ ప్రతిజ్ఞను ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా దాన్ని ఉపసంహారం చేస్తున్నాడు. ఇప్పుడు భాష్యం చూడండి. వేద అంటే విజానాతి తెలుసుకొనుచున్నాడో ఏమని, అవినాశనం అంటే అంత్యభావ వికార రహితం. వేద వినాశనం ఉన్నది కదా శ్లోకంలో. వేద అంటే ఎవడైతే ఈ విధంగా తెలుసుకొనుచున్నాడో ఏమని, అవినాశనం అంటే అంత్యభావ వికార రహితం. అంతిమ భావ వికారం ఏది? మ్రియతే, చివరి వికారం మృత్యువు. ఆ చివరి వికారాన్ని లేనిదానిగా ఆత్మను ఎవడైతే తెలుసుకుంటాడో, మరియు నిత్యం అంటే విపరిణామ రహితం. నిత్యం అంటే పరిణామం లేనటువంటి దానిగా ఎవడైతే తెలుసుకుంటాడో, యో వేద ఇది సంబంధ, ఎవడైతే తెలుసుకుంటాడో అని ఈ విధంగా అన్వయం చేసుకోవాలి శ్లోకం యొక్క శబ్దాలను. ఏనం అని అంటే ఏనమనే శబ్దం ఎప్పుడు వాడతారు? ఏతత్ శబ్దం యొక్క ద్వితీయ విభక్తి ఏకవచనం. ఏతమనొచ్చు, ఏనమనొచ్చు. అయితే ఏతమనకుండా ఏనమని ఎందుకన్నాడు? ఇంతకు ముందుగా చెప్పుకున్నాము. అంటే పూర్వమే ఒకరి గురించి చెప్పిన తర్వాత అతని గురించే మళ్లీ చెప్పేది ఉంటే అప్పుడు ఏతమనడు. మొట్టమొదటి ఏతం అంటాడు, తర్వాత ఏనం అంటే ఇంత పూర్వం చెప్పిన వాడినే అని చెప్తుందనమాట. ఏనం అంటే పూర్వం మనము ఏ ఆత్మ గురించి అయితే చింతన చేస్తూ వస్తున్నామో ఏనం అంటే ఈ ఆత్మను పూర్వేణ మంత్రేణ ఉక్త లక్షణం, పూర్వ మంత్రంలో చెప్పబడినటువంటి నా జాయతే మ్రియతే వా కదాచిత్ అని ఏదైతే మనం చెప్పుకుంటూ వచ్చామో అటువంటి స్వరూపం కలిగిన అజం అంటే జన్మరహితం అంటే మొదటి వికారము లేనిదానిగా, అవ్యయం అంటే అపక్షయరహితం పంచమ వికార రహితునిగా, ఐదవ వికారం జన్మరహితునిగా మరియు అపక్షయరహితునిగా ఎవరైతే తెలుసుకుంటారో. చూడు ఇక్కడ అంతిమ వికారమును, నాలుగవ వికారమును, మొదటి వికారమును మరి ఐదవ వికారమును, 4 వికారాలు లేనిదానిగా చెప్పాడు ఇక్కడ శ్లోకంలో. ఉపలక్షణంగా ఇక అస్థి వర్ధతే ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవాలి. అంటే షడ్ భావ వికార రహితముగా ఎవరైతే ఈ ప్రకృతమైనటువంటి ఆత్మను తెలుసుకుంటాడో అటువంటి వాడు కథం అంటే కేన ప్రకారేణ సహ విద్వాన్, ఈ ఆత్మను షడ్భావ వికార రహితముగా తెలుసుకున్నటువంటి విద్వత్ పురుషుడు ఏ ప్రకారం చేత, కథం అంటే ఇక్కడ కేన ప్రకారేణ ప్రకారవాచి కథం
ఏ ప్రకారం చేత ఆడు విద్వాన్ పురుషుడు అంటే అధికృత హంతి అధికారి అయినటువంటి పురుషుడు ఆత్మజ్ఞాని విద్వత్ పురుషుడు ఏ విధంగా హననం చేస్తాడు చంపుతాడు అంటే హనన క్రియకు అతడు కర్త కాదు అని చెప్పినట్లయింది. ఏ విధంగా చంపుతాడు అతడు? ఆక్షేపార్థం ఇది. ఎట్లా చంపుతాడయ్యా? ఇట్లా తెలుసుకున్న తర్వాత ఎట్లా చంపుతాడు? ఆత్మను అవిక్రియముగా తెలుసుకున్నవాడు మళ్ళీ ఎట్లా క్రియలో ప్రవృత్తుడైతాడు అతడు కాడు అని ఈ విధంగా సంభావనను వ్యక్తం చేస్తూ అంటే హనన క్రియలో ప్రవృత్తుడు అగుటకు సంభవం లేదు అని ఈ విధంగా ఆక్షేపార్థంలో చెప్తున్నాడు. కథం హంతి అంటే ఏ విధంగా కేన ప్రకారేణ ఏ ప్రకారం చేత ఆ విద్వత్ పురుషుడు హననం చేస్తాడు చంపుతాడు అంటే హనన క్రియాం కరోతి హనన క్రియను ఎలా చేస్తాడు అతడు? కథం వా ఘాతయతి అంటే హంతారం ప్రయోజయతి ఏ విధంగా హంతకుణ్ణి ప్రేరణ చేస్తాడు. హంతకుణ్ణి ఒక ఆయన చంపడానికి ఉద్యుక్తుడైనాడు అనుకో, చంపు చంపు మరో మరో అని ఏ విధంగా ఎట్లా ప్రేరణ చేస్తాడు? చేయడు. నా కథంచిత్ కంచిత్ హంతి నా కథంచిత్ కంచిత్ ఘాతయతి ఇది ఉభయత్ర ఆక్షేప ఏవ అర్థ ప్రశ్నార్థ అసంభవాత్. అతడు చంపేవాడు కాదు, మరి చంపుటకు ప్రేరేపించేవాడు కూడా కాదు. ఏ ప్రకారం చేత కూడా ఎవరిని కూడా చంపేవాడు కాదు, ఏ ప్రకారం చేత ఎవరిని కూడా చంపమని ప్రేరేపించేవాడు కూడా కాదు అని ఈ విధంగా కథం మరి కం అనేటువంటి కిం శబ్దం యొక్క రూపాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత ఆక్షేపార్థంలో మనం గ్రహించాలి. ఎందుకనంటే ప్రశ్నార్థ అసంభవాలు ప్రశ్నార్థంలో అర్థం చేయడానికి సంభవం లేదు ఇక్కడ. ఎందుకనంటే ఇక్కడ ఆనందగిరుల వారు దాన్ని స్పష్టం చేసిన టీకలో ఉత్తరత్ర ప్రతివచన అదర్శనాత్ నా అత్ర ప్రశ్న సంభవతి ఇత్యర్థ ఆనందగిరిలో చెప్పినాడు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్నార్థం చేసినాం అనుకో, ప్రశ్న చేసినప్పుడు సమాధానం కూడా ఉండాలి కదా ముందు. మరి ముందు ఎక్కడ సమాధానం లేదు. ఇట్లా ప్రశ్నకు సమాధాన రూపంలో ముందు ఎక్కడ కూడా మనకు వాక్యాలు కనపడడం లేదు. అందువల్ల ఇది ప్రశ్న కాదు, మరేమనగా ఆక్షేపార్థం అని తెలుసుకోవాలి. హేతువర్తస్య అవిక్రియత్వస్య తుల్యత్వాద్ విదుషః సర్వకర్మ ప్రతిషేధః ఏవ ప్రకరణార్థ అభిప్రేతో భగవతః. హేతువర్తస్య అవిక్రియత్వస్య ఆత్మ చంపేది కాదు, చంపుటకు ప్రేరేపించేది కూడా కాదు. అంటే అది అవిక్రియమున్నది అనేటువంటి హేతుతో చెప్పడం జరిగింది. ఆ హేతువర్తమైనటువంటి అవిక్రియత్వం అనేదైతే ఉందో అది సర్వకర్మ ప్రతిషేధ తుల్యత్వాత్. కేవలం హనన క్రియ అని అంటే కేవలం చంపడమే అని కేవలం ఇక్కడ అర్జునునికి మాత్రమే వర్తిస్తుంది, ఎందుకంటే యుద్ధంలో ప్రవృత్తుడైనాడు కాబట్టి అని ఇక్కడ గ్రహించరాదు. సర్వకర్మ ప్రతిషేధ తుల్యత్వాత్ అన్నాడు. ఇక్కడ సకల వ్యాపారాలు ఏవైతే జరుగుతున్నాయో ఏ వ్యాపారానికి కూడా ఆత్మ కర్త కాదు, మరియు కర్మ కాదు, మరియు ప్రేరకుడు కూడా కాదు. విదుషః ఏవ ప్రకరణార్థ భగవతః అభిప్రేత. ఆత్మను షడ్భావ వికారరహితంగా ఎవడైతే తెలుసుకుంటాడో అతడు ఎవరిని చంపడు, చంపుటకు ప్రేరేపించడు అని చెప్పే అభిప్రాయమే ఈ ప్రకరణంలో భగవంతునికి ఉంది. హంతేస్తు ఆక్షేప ఉదాహరణార్థత్వేన. అయితే ఇక్కడ కథం కం అనేటువంటి ఆక్షేపానికి ఉదాహరణగా మనము హనన క్రియను తెలుసుకుంటున్నాం ఉదాహరణ రూపంలో. అంటే చంపడు, చంపుటకు ప్రేరేపించడు అని మనం ఉదాహరణగా తెలుసుకుంటున్నాము. కానీ సర్వకర్మలకు ఉపలక్షణంగా తెలుసుకోవాలి. ఏ వ్యాపారాన్ని కూడా ఆత్మ చేయదు, చేయించదు. విదుషః కం కర్మ అసంభవే హేతు విశేషం పశ్యన్ కర్మాణి ఆక్షిపతి భగవాన్ కథం స పురుషహితి. ఇక్కడ శంకాకారుడు అంటాడు, ఈ విద్వత్ పురుషునికి కథం స పురుష కం ఘాతయతి హంతి కం అని ఈ విధంగా ఆక్షేపము చేశాడు కదా భగవంతుడు. సర్వకర్మలు అసంభవమని నిర్ధారణ చేశారు మీరు, ఎందుకంటే ఆత్మ అవిక్రియం ఉంది అని. ఆ విధంగా తెలుసుకున్నటువంటి పురుషుని ద్వారా ఏ విధమైనటువంటి కర్మ సంభవించదు అని మీరు నిర్ధారణ చేశారు. సర్వకర్మను నిషేధం చేసిన తర్వాత ఏ కర్మను ఉద్దేశించి మళ్ళీ ఆక్షేపం ఎందుకు కలిగింది అతనికి అని ఈ విధంగా శంక ప్రాప్తమైంది. దానికి సమాధానం చెప్తున్నాడు. నన్ను
ఉక్తః ఏవ ఆత్మనః అవిక్రియత్వం సర్వకర్మ అసంభవ कारण विशेष। చూడు, కర్మకే అసంభవ్ హోనే పర్ అంటే సకల కర్మలు అతని ద్వారా జరగవు, ఏ కర్మ కూడా అతని ద్వారా జరిగేందుకు సంభవం లేదు। అలాంటప్పుడు विद्वान में किस हेतु विषय को देखते हुए भगवान श्री कृष्ण ने कथम स पुरुष पार्थ इस वाक्य से కర్మం కా ఆక్షేప్ కియా హై। సర్వకర్మలు నిషేధింపబడిన తర్వాత విద్వానుని యందు ఏ హేతు విశేషమును చూసి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు కథం స పురుష పార్థ అనేటువంటి వాక్యం చేత కర్మల యొక్క ఆక్షేపం చేశాడు అని ఈ విధంగా శంకాకారుడు శంక చేస్తే దానికి సమాధానం చెప్పబడింది। నన్ను ఉక్తః ఏవ ఆత్మనః అవిక్రియత్వం సర్వకర్మ అసంభవ కారణ విశేష అన్నాడు। సమాధానం చెప్పింది ఉన్నది, విద్వానుని యందు సర్వకర్మలు నిషేధింపబడినయి, ఏ కర్మ కూడా విద్వానుని యందు జరుగుట సంభవం లేదు అని చెప్పి దీనికి కారణం కూడా చెప్పినాం। ఎందుకు? ఆత్మ అవిక్రియమున్నది అని మేము పూర్వమే చెప్పినాము అని విధంగా అనంటే అప్పుడు మళ్ళీ శంకాకారుడు అంటాడు, సత్యముక్త బాగానే చెప్పారు, ఆత్మ అవిక్రియం ఉన్నదని చెప్పారు, కానీ ఆత్మను తెలుసుకునేటువంటి విద్వానుని యందు క్రియ లేదని చెప్పలేదు కదా మీరు, అతని ద్వారా జరుగుతుంది క్రియ అని ఈ విధంగా శంక చేస్తున్నాడు। సత్యముక్త నతో స కారణ విశేషో, సత్యం అనంటే ఏమన్నట్టు, ఇది అర్ధశంక స్వీకృతి బాడం, సత్యం అంటే బాడం అంటే మీరు చెప్పింది సరిగానే ఉంది కానీ అంటారు కదా, మళ్ళా కానీ అంటే ఏమన్నట్టు, సగం వరకే స్వీకరించినట్టు, అర్ధశంక స్వీకృతి బాడం సత్యం అంటే ఆత్మను అవిక్రియమున్నది అని మీరు చెప్పారు, అంతవరకు నేను స్వీకరిస్తున్నాను, కానీ ఆత్మను తెలుసుకున్నటువంటి విద్వానుని ఎందుకు క్రియ లేదని చెప్పలేదు కదా మీరు అని మళ్లీ శంక। సగం వరకు స్వీకరించాడు, ఆత్మ అవిక్రియం ఉన్నదనే విషయంలో స్వీకరించాడు, కానీ ఆ విద్వత్ పురుషునిలో క్రియ లేదని చెప్పలేదు కదా, క్రియ జరగదని చెప్పలేదు కదా అని ఈ విధంగా శంకాకారుడు శంక చేస్తున్నాడు। కారణ విశేష, కారణ విశేషం ఏది, అవిక్రియత్వాత్ అని ఏదైతే హేతు మీరు చెప్పారో ఆ అవిక్రియమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దానికంటే అన్యత్వాత్ విదుష అవిక్రియాద్ ఆత్మనః ఇతి, అవిక్రియమైనటువంటి ఆత్మ కంటే ఆ విద్వత్ పురుషుడు అన్యమే ఉన్నాడు కదా, మరి వాళ్ళలో క్రియ జరుగుతుంది, మరి ఎలా చెప్తున్నారు మీరు, వాడు ఏం చంపడు, చంపడానికి ప్రేరేపించడు అని ఎలా చెప్తున్నారు మీరు అని ఈ విధంగా ఆక్షేపం శంక। నహి అవిక్రియం స్థాను విదితవతః కర్మన సంభవతి ఇది చేత్, ఒక స్థానువును అంటే ఒక కట్టెమొద్దు అది నిలబడింది, దానిలో ఏం క్రియ లేదు, జడం ఉన్నది అలా నిలబడింది, అది అవిక్రియం ఉన్నదని తెలుసుకున్నాడు, తెలుసుకున్న పురుషునిలో క్రియ జరగదని ఏమైనా నియమం ఉన్నదా, దానిలో క్రియ లేకపోవచ్చు కానీ తెలుసుకున్న పురుషునిలో క్రియ జరుగుతుందే కదా, అది తెలుసుకునుట అనేదే క్రియ, ఒకటి జ్ఞానరూప క్రియ జరిగింది అక్కడ, ఇంకా ఏవేవో క్రియలు జరగవచ్చు, మరి అది తెలుసుకున్నటువంటి పురుషుల్లో కథం హంతి కం ఘాతయతి అని ఈ విధంగా మీరు ఏ విధంగా కర్మ విషయంలో ఆక్షేపం చేస్తున్నారు అని శంక। ఇది చేత్, ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు నా బాబా ఇది యుక్తం కాదు, నువ్వు శంక ఏదైతే చేస్తున్నావో అది యోగ్యం కాదు, ఎందుకనంటే ఇక్కడ ఆత్మ మరియు విద్వత్ పురుషుడు రెండు వేరు లేవు, ఇక్కడ విదుష ఆత్మత్వాత్ అన్నాడు, విద్వానుని యొక్క ఆత్మనే ఉన్నది, ఆత్మ వేరే లేదు, విద్వాను వేరే ఉన్నాడు ఆత్మ వేరే ఉంది ఇట్లా కాదు, విద్వానుని యొక్క స్వరూపమే ఉంది ఆత్మ, ఆ ఆత్మ అవిక్రియం ఉన్నది అంటే విద్వాను కూడా అవిక్రియుడు అని చెప్పినట్లయింది, షడ్భావ వికార రహితుడు అని చెప్పినట్లయింది। నా దేహాది సంఘాతస్య విద్వత్త, చూడు విద్వాన్ అంటే తెలుసుకున్నటువంటి వాడు, ఈ తెలివి తెలుసుకొనుట అనేది ఎక్కడ జరుగుతుంది చెప్పు, నువ్వు పూర్వపక్షాన్ని అడగాలి మనం, ఈ విధంగా తెలుసుకొనుట అనేది ఎక్కడుంది చెప్పినాడు, నా దేహాది సంఘాతస్య విద్వత్త, ఈ దేహాది సంఘాతంలో విద్వత్త లేదు, తెలివి లేదు, ఒక్కొక్క పార్ట్ విడదీసి ఒక్కొక్క దాన్ని మీరు పరీక్షించండి, దేనిలోనైనా జ్ఞానము అనేది ఉందా, స్థూల శరీరం ఉన్నది ఇందులో జ్ఞానం ఉందా, జడం ఉన్నది, అది పంచభూతాల కార్యం ఉన్నది, పోనీ ఇంద్రియాల్లో ఉందా, ఇంద్రియాల్లో ఉందా అంటే ఒక్కొక్క ఇంద్రియంలో ఉందా, అన్ని ఇంద్రియాల్లో కలిసి ఉందా,
ఇంద్రియాల్లో ఉందా? ఒక వస్తువును తెలుసుకోవడానికి ఇంద్రియాలు సాధనాలు ఉన్నాయి, కరణం ఉన్నది. అది కరణములో జ్ఞాతృత్వం ఉండదు, తెలుసుకొనుట అనేది ఉండదు. మనసులో ఉందా? మనసులో కూడా లేదు. అహంకారంలో ఉందా? బుద్ధిలో ఉందా? అక్కడ కూడా లేదు. ఎందుకు? కార్యత్వాత్, కార్యములున్నాయి అవి. కార్యాల లోపల తెలివి ఎక్కడ ఉంటది? తస్మాద్వాయ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అని అంటూ పంచభూతాల యొక్క ఉత్పత్తి చెప్పిన తర్వాత, పంచభూతాలు పంచీకరణమైన తర్వాత స్థూల శరీరం ఏర్పడింది. స్థూల శరీరంలో ఉన్నటువంటి 25 తత్వాల్లో ఏ ఒక్కదాని యందు కూడా జ్ఞానం అనేది లేదు. సూక్ష్మ శరీరంలో 17 తత్వాలున్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి. చూడు, ఒక్కొక్క దాని యందు ప్రాణమునందు తెలివి ఉన్నదా? అది జడమే ఉన్నది. పోనీ జ్ఞానేంద్రియాల లోపల అంటావా? కర్మేంద్రియాల లోపల అంటావా? అవి కరణములున్నాయి, సాధనాలున్నాయి. సాధనంలో జ్ఞాతృత్వం ఉండదు. మనస్సు, బుద్ధి అంటావా? అవి కూడా కార్యంలో ఉన్నాయి. కాకపోతే ఇతర బాహ్య ఘటపటాదుల కంటే కొంచెం విలక్షణం ఉన్నాయి. ఎందుకంటే సత్వగుణ కార్యం కదా అంతఃకరణము. పంచభూతాల యొక్క సమష్టి సత్వగుణ కార్యం ఉన్నది. సత్వగుణం ఉన్నప్పటికీ కూడా జడములే కదా, భూతాల కార్యమే కదా. కాకపోతే చైతన్యాన్ని ప్రతిబింబించుకునేటువంటి యోగ్యత దానిలో ఉంది. ఉన్నంత మాత్రాన తెలివి ఉన్నదని అనడానికి రాదు. అప్పుడు అద్దం ఉంది, ఎదురుగా నిలబడ్డాము, మన ప్రతిబింబం కనపడుతుంది. మన యొక్క ముఖాన్ని ప్రతిబింబించుకునేటువంటి యోగ్యత దానిలో ఉంది. ఒక గోడకు ఎదురుగా మనం నిలబడ్డామనుకో ప్రతిబింబం కనపడదు, ఎందుకంటే అది అస్వచ్ఛం ఉన్నది. అద్దం స్వచ్ఛం ఉన్నది. అంత మాత్రం చేత ఆ అద్దమే తెలుసుకుంటుందా మన ముఖాన్ని గాని ఇంకా వేరే పదార్థాలని గాని? అద్దం తెలుసుకుంటుందా? మన ముఖాన్ని ప్రతిబింబించుకునే యోగ్యత దానిలో ఉంది, మన ముఖాన్ని చూపెడుతుంది, కానీ అదే తెలుసుకోదు. అదే విధంగా బుద్ధి కూడా మన స్వరూపాన్ని ప్రతిబింబించుకునే యోగ్యత ఉంది. ఆ ప్రతిబింబిత చైతన్యానికి జీవుడని కూడా మనం వ్యవహారం చేస్తున్నాం. అంత మాత్రం చేత ఆ బుద్ధిలోనే తెలివి లేదు. ఎందుకు? అది భూతాల కార్యం ఉన్నది కాబట్టి కార్యంలో తెలివి లేదు. అయితే అతడు సద్గురువు సత్శాస్త్రాన్ని ఆశ్రయించి గురుదేవుని యొక్క ముఖారవిందం నుండి తత్వమస్యాది మహావాక్యం శ్రవణం చేయగా మననము నిధిధ్యాసనం చేయగా అతనికి అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానము ఉదయిస్తుంది. ఇప్పుడు ఆ జ్ఞానం కూడా ఎట్లా ఉదయించింది? ఎక్కడ ఉదయించింది అంటే విచారణ చేస్తే ఉదయించింది. ఎక్కడ ఉదయించింది? అంతఃకరణంలోనే ఉదయించింది. మరి అంతఃకరణంలో ఉదయించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అంతఃకరణం యొక్క పరిణామ విశేషమే, అంతే కదా. అంతఃకరణం యొక్క పరిణామ విశేషమే ఉన్నది. అయితే అంతఃకరణ వృత్తి యందు జ్ఞానము అనేటువంటి వ్యవహారం జరుగుతుంది. ఆ వృత్తికే జ్ఞానం అన్నాం. అంతఃకరణ వృత్తో జ్ఞానతో ఉపచారాత అని ఔపచారికంగా దానికి జ్ఞానం అన్నాము. కానీ స్వరూపతః అది జ్ఞానం కాదు. స్వరూపతః అది జ్ఞానం కాదు. అది మరి ఏం చేసింది అంటే ఈ దేహాది సంఘాతానికి సంపూర్ణ ప్రపంచానికి కారణమైనటువంటి ఏదైతే స్వరూపాన్ని ఆవరించినటువంటి అజ్ఞానం ఉన్నదో ఆ అజ్ఞానాన్ని నివృత్తి చేసి ఇది కూడా దాంతో పాటు నివృత్తమవుతుంది. అంతేగాని బ్రహ్మముని విషయం చేయదు, తెలుసుకోదు. తెలివి దానిలో లేదు. ఒకవేళ తెలివి ఉంది కదయ్యా, ఇది ఘటము, ఇది పటము, ఇది పాషాణము అని తెలుసుకుంటున్నాం కదా, ఆ తెలివితోనే కదా, ఆ జ్ఞానంతోనే కదా, ఆ వృత్తి రూప జ్ఞానంతోనే తెలుసుకుంటున్నామంటే అది కూడా జడమే ఉన్నది. దానిలో ఏ చైతన్యం అయితే వ్యాప్తమై ఉందో ఆ చైతన్యమే ప్రకాశిస్తుంది అక్కడ, కేవలం వృత్తి కాదు. ఇప్పుడు టార్చ్ లైట్ ఉంది, ఒక వస్తువు పైన చీకటి గదిలో ఆ టార్చ్ లైట్ యొక్క కిరణాలను ప్రసరింపజేశాము. ఆ కిరణాలు వెళ్లి ఏం చేసినాయి? ఆ వస్తువు పట్ల ఉన్నటువంటి చీకటిని తొలగదీశాయి. అంతేగాని ఇది కుండ, ఇది బట్ట, ఇది ఫలానా, ఇది ఫలానా అని ఆ కిరణాలే తెలుసుకుంటున్నాయా? తెలుసుకునేవాడు వెనుక వేరే ఉన్నాడు. అదే విధంగా అహం బ్రహ్మాస్మి జ్ఞానం గాని లేదా ఘటపటాది వృత్తులు గాని ఇవి వస్తువులను తెలుసుకోవడంలే. ఆ వృత్తుల యందు ఆరూఢమైనటువంటి చైతన్యమే ప్రకాశిస్తుంది. అంటే తెలివి అనేది ఆత్మను విడిచి అన్యత్రా ఎక్కడా లేదు. స్థూల శరీరంలో లేదు, సూక్ష్మ శరీరంలో లేదు. కారణ శరీరం అయితే అది అజ్ఞాన రూపమే ఉన్నది. తెలివి అనేది ఎక్కడ లేదు. మనసు యందు లేదు, ప్రాణమునందు లేదు, ఇంద్రియాల యందు లేదు, బుద్ధి యందు లేదు, ఎక్కడా లేదు. పరిశేష న్యాయం చేత తెలివి ఎక్కడుంది? ఆత్మనే. అందుకని మరి విద్వాన్ ఎవరు? ఆత్మనే. అందువల్ల విదుషః ఆత్మత్వాత్, ఆ ఆత్మ విద్వానుని యొక్క స్వరూపమే. ఆత్మహీనామ స్వరూపం, విద్వానుని యొక్క స్వరూపమే. కాబట్టి విద్వత్ పురుషుని కంటే ఆత్మ భిన్నంగా లేదు.
విద్వాన్ అంటేనే ఆత్మ, ఆత్మ అంటేనే విద్వాన్. పోనీ ఈ జ్ఞానము, ఈ విద్వత్త వేరొక చోట ఉందంటే చెప్పు మరి ఎక్కడుందో. దేహాది సంఘాతంలో ఉందా? దానిలో విద్వత్త లేదు. నా దేహాది సంఘాతస్య విద్వత్త అతః పరిశేష్యాత్. ఇక పరిశేష న్యాయం చేత అంటే ప్రసక్తమైనటువంటి వాటిలో అన్నిటినీ నిషేధం చేయగా 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 పరిశేష న్యాయం చేత అంటే ఇంకా అవశిష్టమే ఏది ఉందో అదే విద్వత్ పురుషుడు అని చెప్పాలి. ఎవరు? ఆత్మ. ఏ విధంగా వనవాస సమయంలో రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళు వనవాసం చేస్తూ ఉంటే ఒక ఆశ్రమంలోకి వెళ్లారు. ఆశ్రమంలోకి వెళ్లిన తర్వాత ఆశ్రమంలో ఆశ్రమవాసులు ఉంటారు అక్కడ. అయితే వాళ్ళకు జిజ్ఞాస కలిగింది. ఏమని అంటే సీతమ్మ వారి యొక్క భర్త ఎవరు? ఇద్దరు ఉన్నారు అక్కడ. లక్ష్మణుడు ఉన్నాడు, మరియు రాముడు ఉన్నాడు. ఇద్దరున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు కావచ్చు అని వాళ్ళకు జిజ్ఞాస కలిగింది. అప్పుడు వాళ్ళు సీతమ్మ వారిని అడిగినారు. అమ్మ మీ భర్త ఎవరు ఇద్దరిలో? ఎట్లా చెప్తుంది ఆమె సీతమ్మ? ఆమె మంచి సంప్రదాయంలో పుట్టినటువంటి మహాజ్ఞాని, ఇంట్లో ఉన్నటువంటి జనక మహారాజు ఒక పుత్రిక, మహాజ్ఞాని ఉన్నాడు, శిష్టులు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇంట్లో పుట్టినటువంటి ఆమె ఎలా చెప్తుంది? అప్పుడు ఆశ్రమవాసులకు, ఆ స్త్రీలకు తెలుసుకోవాలనేటువంటి తహతహ ఉంది. చెప్పు చెప్పు అని అంటే ఆమె చెప్పదు. ఇక వాళ్ళే ఏం చేసినారంటే ఏలు పెట్టి చూపెట్టారు లక్ష్మణుని వైపుకు. లక్ష్మణుని వైపు చూపెడితే ఆయన అంటే తలకాయ అడ్డం ఊపింది. కాదు అని ఇక పరిశేష న్యాయం చేత రాముడే ఆమె భర్త అని తెలిసిపోయింది. అంటే ప్రసక్తమైనటువంటి వాటిలో వీటినైతే నిషేధం చేస్తామో ఇక మిగిలింది ఏదో అదే అని ఇది పరిశేష న్యాయం అన్నమాట. పరిశేష్యాత్ అంటాడు. అంటే ఈ దేహాది సంఘాతంలో మనం ఎంత వెతికినా గాని ఎక్కడ కూడా జ్ఞానము అనేది కనపడటం లేదు. ఇక పరిశేష న్యాయం చేత ఇక మిగిలింది ఎవరు? ఈ దేహాది సంఘాతానికి అధిష్టానము, సాక్షి అయినటువంటి ఆత్మ. విద్వాన్ అవిక్రియ ఇది తస్య విదుషః కర్మ అసంభవాద్ ఆక్షేపో యుక్త. అందుకని ఇక పరిశేష న్యాయం చేత ఆత్మనే మిగిలింది. ఆ ఆత్మయే విద్వాను, ఆ ఆత్మయే అవిక్రియుడు. తస్య విదుషః ఆత్మ అభిన్నమైనటువంటి ఆ విద్వానునికి కర్మ అసంభవాత్, అతనికి కర్మ సంభవించదు అనేటువంటి ఆక్షేపం చేయుట యుక్తమే. భగవంతుడు శ్లోకంలో చెప్పాడు కదా, కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతి కం అన్నాడు. ఈ ఆక్షేపము యుక్తమే. కథం స పురుష ఇతి అని చెప్పినాడు. యథా బుద్ధ్యాది ఆహృతస్య శబ్దాది అర్థస్య అవిక్రియ ఏవ సన్ బుద్ధి వృత్తి అవివేక విజ్ఞానేన అవిద్యయా ఉపలబ్ధ ఆత్మ కల్ప్యతే. అయితే ఈ ఆత్మ యందు కూడా ఈ ఉపలబ్ధృత్వం అనేది, అంటే ఉపలబ్ధి అంటే జ్ఞానం, ఉపలబ్ధ అంటే ప్రమాత, తెలుసుకునేవాడు. అయితే ఆత్మ తెలుసుకుంటుంది అనేది కూడా ఒక కల్పన మాత్రమే అంటాడు. ఆత్మ తెలుసుకుంటుంది అనేది కూడా ఒక కల్పన మాత్రమే. అక్కడ తెలుసుకున్నట ఏ విధంగా జరిగింది అంటే యథా బుద్ధ్యాది ఆహృతస్య శబ్దాది అర్థస్య అంతఃకరణ వృత్తి అది ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్తుంది, విషయదేశ పర్యంతం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంద్రియాలు ఆ వస్తువును తీసుకొచ్చి మనసుకు అప్పచెప్తుంది. ఆ మనసు బుద్ధికి అప్పచెప్తుంది. ఆ బుద్ధి ఆత్మకు అప్పచెప్తుంది. ఆత్మ ఫలానా అని తెలుసుకుంటది. అయితే ఇక్కడ ఆత్మ తెలుసుకుంటుంది అనేది ఎట్లా జరుగుతుంది? ఆ తెలుసుకునేవాడెవరు? అవిక్రియుడు ఆత్మ. అయితే ఈ తెలుసుకుంటా అనేది కూడా బుద్ధి వృత్తి అవివేక విజ్ఞానేన అన్నాడు. బుద్ధి వృత్తి కంటే నేను వేరుగా ఉన్నాను అనేటువంటి జ్ఞానము లేక, ఎందుకు? అవిద్య ఉన్నది అక్కడ. అవిద్య చేత నేను ఈ బుద్ధివృత్తి కంటే కూడా వేరుగా ఉన్నాను అని తెలుసుకోలేక బుద్ధివృత్తి మొదలైనటువంటి వాటి చేతనే ఈ ప్రమాతృత్వం తెలుసుకుంటా అనేటువంటి వ్యవహారము జరుగుతుంది గాని వాస్తవంగా ఇది సత్యం కాదు. కల్ప్యతే, కల్పించబడుతుంది. ఉపలబ్ధ, ప్రమాత, జ్ఞాత, శ్రోత, ద్రష్ట అని ఈ విధంగా ఆరోపణ జరుగుతుంది అవిద్య చేత. బుద్ధ్యాదుల కంటే నేను వేరుగా ఉన్నానటువంటి జ్ఞానం లేనందువలన ఈ వ్యవహారం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే తెలుసుకుంటాడో అతనిలో ఉపలబ్ధృత్వం కూడా లేదు, జ్ఞాతృత్వం కూడా లేదు, ఏది ఉండదు.
అతడు శ్రోత కాదు, ద్రష్ట కాదు, ఏది కాదు, జ్ఞాత కాదు, ప్రమాత కాదు, అవివేకం చేత జరుగుతుంది అంటాడు. అంటే స్వరూపం చేత ఆత్మయందు ఏ విధమైనటువంటి వ్యాపారం లేదని సిద్ధమైంది. మరి వ్యాపారాలు జరుగుతున్నాయి అని అంటే ఎందువల్ల జరుగుతున్నాయి? అవిద్య వల్లనే జరుగుతున్నాయి. శంకరాచార్యులు కూడా భాష్యంలో చెప్పాడు కదా, సంపూర్ణ ప్రమాతృ ప్రమేయ వ్యవహారం అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అని అంటే అవిద్యావంతునిలోనే జరుగుతుంది. తస్మాత్ అవిద్యావద్ విషయాన్ని ఏవ ప్రత్యక్షాది అని ప్రమాణాన్ని శాస్త్రాన్ని చ, అవిద్యావంతుని యందే ఈ ప్రత్యక్షాది ప్రమాణాల యొక్క ప్రవృత్తి గాని సకల శాస్త్ర వ్యవహారం కాని జరుగుతుంది, కానీ విద్వత్ పురుషునిలో జరగదు అంటాడు. ఎందుకు? విద్వాన్ స్వయంగా ఆత్మయ్యే ఉన్నాడు. ఆత్మ అది అవిక్రియం ఉన్నది, నిర్వికారం ఉన్నది. మరి అటువంటి అవిక్రియమైనటువంటి ఆత్మయందు ఈ ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, సకల శాస్త్ర వ్యవహారాలు ఇవన్నీ ఎలా జరుగుతాయి? జరగవు అని అంటూ భాష్యకారులు అధ్యాస భాష్యంలో చెప్తారన్నమాట. అందువల్ల మరి ఈ వ్యవహారం అంతా ఎలా జరుగుతుంది అంటే అవిద్యయా అన్నాడు. అవిద్య చేతనే ఉపలబ్ధ ఆత్మ కల్ప్యతే. ఆత్మ ఉపలబ్ధ అంటే జ్ఞాన వ్యవహారం చేసుకోవడానికి కర్త అని కల్పన చేయబడింది, అంతేకాని వాస్తవంగా స్వరూపం చేత ఆత్మ అవిక్రియమున్నది. అయితే అజ్ఞాన దశ లోపల వ్యవహారం జరుగుతుంది వివేకం లేనందువల్ల అవిద్య చేత. కానీ ఇతడు జ్ఞాని ఉన్నాడు, విద్వాన్ ఉన్నాడు. అందువల్ల ఈ విద్వత్ పురుషుని యందు క్రియ అనేది సంభవం లేదు. ఏవం ఏవా ఆత్మానాత్మ వివేక జ్ఞానేన. చూడు, ఎప్పుడైతే ఈ విద్వత్ పురుషుడు గురు శాస్త్రాన్ని ఆశ్రయించి ఆత్మానాత్మల యొక్క వివేకం చేశాడనుకో, అనాత్మ అంతా కూడా నాకంటే భిన్నంగా ఉన్నది, దృశ్యం ఉన్నది, జడం ఉన్నది, అనిత్యం ఉన్నది, మిథ్యా ఉన్నది అని ఎప్పుడైతే తెలుసుకొని తనను ఆత్మగా నిశ్చయం చేసుకుంటాడో అప్పుడు బుద్ధివృత్యా అవిద్యయా అసత్య రూపయా ఏవ పరమార్థత అవిక్రియ ఏవ ఆత్మ విద్వాన్ ఉచ్యతే. ఎప్పుడైతే వివేకం చేస్తాడో అప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి బుద్ధివృత్తి ఏదైతే ఉందో ఆ బుద్ధివృత్తి కూడా దేని కార్యము? అవిద్యా కార్యమే. అంతఃకరణం ఒక పరిణామ విశేషము, ఆ అంతఃకరణము అవిద్యా కార్యం ఉన్నది. అందుకని అహం బ్రహ్మాస్మి బుద్ధివృత్తి కూడా అవిద్యా కార్యం ఉన్నది, అసత్యం ఉన్నది, సత్యం కాదు, వాస్తవం కాదు. ఆ అసత్యమైనటువంటి బుద్ధివృత్తి చేతనే, అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి బుద్ధివృత్తి చేతనే పరమార్థత అవిక్రియ ఏవ ఆత్మ తెలుసుకున్నాడు. ఏమని? పరమార్థత అంటే 3 కాలాల్లో కూడా ఆత్మ అవిక్రియమున్నది. అంటే ఆత్మ అంటే స్వరూపం. తను తెలుసుకున్నాడు, నేను అవిక్రియుడనున్నాను, నిర్వికారుడనున్నాను అని ఆ బుద్ధివృత్తి చేతనే తెలుసుకున్నాడు. అతడే విద్వాన్. అంటే ఇక్కడ ఆత్మనే విద్వాన్ అని సిద్ధి చేసినాడు. విదుష కర్మ అసంభవ వచనాద్ యాని కర్మాణి శాస్త్రేణ విధీయంతే తాని అవిదుష విహితాని ఇది భగవతః నిశ్చయ అవగమ్యతే. కాబట్టి విద్వానునికి సర్వకర్మలు అసంభవము అని ఏదైతే భగవంతుని యొక్క వచనం ఉన్నదో దాని చేత మనకేం తెలుస్తుంది? యాని కర్మాణి శాస్త్రేణ విధీయంతే, ఏ ఏ కర్మలు శాస్త్రం చేత విధానం చేయబడుతున్నాయో అవి ఎవరికి? తాని అవిదుష విహితాని, అవిద్వానునికే విధానం చేయబడ్డాయి, విద్వానునికి కావు. అవిద్యావతః ఏవ సర్వాణి చ శాస్త్రాన్ని విధి నిషేధ మోక్షపరాణి. సకల కర్మలు గాని సకల శాస్త్రాలు గాని విధి నిషేధం ఏవైతే శాస్త్రంలో విధానం చేయబడ్డాయి అన్ని కూడా అవిద్యావంతునికే కాని విద్యావంతునికి కావు. విద్యావంతుడు ఎవరు? ఆత్మ. ఆత్మకు విధానం చేయలే ఇవన్నీ, అవిద్యావంతునికే విధానం చేయబడ్డాయి అని చెప్పబడింది. భగవతః నిశ్చయ అవగమ్యతే. ఇదే భగవంతుని యొక్క నిశ్చయం అని మనకు తెలుస్తుంది. అంటే సకల వ్యాపారాలు, సకల శాస్త్రాలు, విధి నిషేధం ఇవన్నీ కూడా ఎవరికి? అవిద్యావంతునికే కాని విద్వత్ పురుషునికి కావు అన్నప్పుడు ఆత్మచేత అభిన్నమైనటువంటి విద్వత్ పురుషుని చేత ఏ విధమైనటువంటి కర్మ చేయబడదు. సర్వకర్మ అసంభవ. అందుకనే భగవంతుడు ఆక్షేపం చేస్తున్నాడు, కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం అని. ఈ ఆక్షేపము యుక్తమే అంటాడు. ఈ శ్లోకం పైన భాష్యం విస్తారంగా ఉంది.
ఇప్పుడు జరిగినంత భాష్యానికి మనము ఆనందగిరి టీకా చూద్దాం. వెనక్కి రండి. ఆనందగిరి టీకా. పూర్వ శ్లోకార్థస్య ఏవ ఉత్తరత్ర అపి ప్రతిభానాత్ పౌనరుక్త్యం ఆశంక్య. చూడు, పూర్వ శ్లోకంలో చెప్పినటువంటి విషయమే ఇప్పుడు ఉత్తరత్ర అంటే ఈ 21వ శ్లోకంలో కనపడుతుంది. పూర్వ శ్లోకంలో ఏం చెప్పినాడు? నా జాయతే మ్రియతే వా కదాచిత్ అని చెప్పినాడు. అంటే ఆత్మ షడ్ భావ వికార రహితం ఉన్నది అని చెప్పినాడు. అదే విషయము మళ్ళీ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. చూడండి, వేదావినాశనం, అవినాశనము, నిత్యము, అజము, అవ్యయము ఏం చెప్పినట్లయింది? అవినాశి అంటే అంత్య వికారం లేదు, నిత్యం అంటే పరిణామం లేదు, అజం అంటే ప్రథమ వికారం జన్మించుట లేదు, అవ్యయం అంటే అపక్షయము పంచమ వికారం లేదు, ఉపలక్షణంగా అన్ని వికారాలు లేవని చెప్పినట్టయింది కదా. మరి చెప్పిందే చెప్పినట్టయింది కదా. పిష్టపేషణం అయింది కదా. ఇక్కడ విసిరిన పిండిని ఎవడైనా విసురుతాడా? పిష్టపేషణం అంటారు. విసిరిన పిండిని విసిరినట్లయింది. ఇక్కడ పునరుక్తి దోషం కాదా చెప్పిందే చెప్తే అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు వృత్తానువాద పూర్వకము ఉత్తర శ్లోకం అవతారయతి ఏనం ఇత్యాదిన. అయితే ఇక్కడ పునరుక్తి కాదయ్యా, చెప్పిన విషయాన్ని మరొకసారి వృత్తానువాదం. వృత్తం అంటే జరిగినటువంటిది, జరిగిన విషయాన్ని మరొకసారి అనువాదం చేయడం. అదే ఏదైనా ఒక విషయం పైన చర్చ చేశాం. చర్చ చేసిన తర్వాత మనం ఇంతసేపు మనం కూర్చొని ఏ విషయం మీద చర్చ చేశాము, దాని సారం ఏది అని ఒకసారి దాన్ని మళ్లీ స్మరిస్తారా లేదా? ఇది కేవలం వృత్తానువాద పూర్వకమైనటువంటి వచనమే గాని పునరుక్తి కాదు అని ఇక్కడ జగద్గురు శంకరాచార్యుల వారే చెప్తూ అవతరణ చేశాడు. ఏనం వ్యక్తి హంతారం అని ఈ శ్లోకానికి అవతరణ భాష్యము చెప్పాడు. కర్తృత్వాది అభిమాన విరోధాత్ అద్వైత కూటస్థ ఆత్మ నిశ్చయ సామర్థ్యాత్ ప్రాప్తం విదుషః సన్యాసం విద్యా పరిపాకార్థం అభ్యనుజానాతి వేద ఇతి. కర్తృత్వ అభిమాన విరోధాత్ ఆత్మ ఎటువంటిది అనంటే అవిక్రియమున్నది, నిర్వికారం ఉన్నది. ఆ నిర్వికారమైనటువంటి ఆత్మయందు కర్తృత్వం ఉండుట విరోధం. అందుకని కర్తృత్వ అభిమానము నిర్వికారమైనటువంటి కూటస్థ చైతన్యం నందు, అద్వితీయమైనటువంటి చైతన్యం నందు ఉండుట విరోధమున్నది. మరి కూటస్థాత్మ నిశ్చయం ఉన్నది విద్వత్ పురుషునికి. నేను కూటస్థుణ్ణి, నేను అసంగుణ్ణి, నేను నిర్వికారుణ్ణి, నేను నిత్యము, అవినాశి, అజము, అవ్యయము అనేటువంటి నిశ్చయం ఉన్నది. ఆ నిశ్చయ సామర్థ్యం చేత ప్రాప్తం విదుషః సన్యాసం. ఇప్పుడు ఆ విద్వత్ పురుషునికి సన్యాసమే ప్రాప్తమైంది. ఎందుకు? సర్వకర్మ త్యాగం అంటేనే సన్యాసం. ఇప్పుడు విద్వత్ పురుషునికి సన్యాసం ప్రాప్తమైంది. ఎందుకు? విద్య పరిపాకార్థం. విద్య పరిపక్వమైంది, యథార్థం తెలుసుకున్నాడు. నేను నిష్క్రియుని, అసంగుణ్ణి, కూటస్థుణ్ణి అని. అందుకని సర్వకర్మల యొక్క సమ్యక్ న్యాస అంటే చక్కగా వదలడం, దానికే సన్యాసం అన్నారు. అందుకని సన్యాసం ప్రాప్తమైంది. అటువంటి సన్యాసికి, అటువంటి విద్వత్ పురుషునికి ఇక కర్మ ఎలా జరుగుతుంది, ఏ ప్రకారంగా చేస్తాడు, ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపడానికి ప్రేరేపిస్తాడు అని భగవంతుడు ఇక్కడ ఆక్షేపపూర్వకంగా మరి వృత్తానుకథన పూర్వకంగా జరిగినటువంటి విషయాన్ని అనువాదం చేస్తూ ఈ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు. అయితే ఇక్కడ కూడా మళ్ళా శంక వస్తుంది. శ్లోకంలో వేద అవినాశినం నిత్యం అన్నాడు. 18వ శ్లోకంలో అంతవంత ఇమే దేహ నిత్య సుప్త శరీరణ అనాశినో అప్రమేశ. అక్కడ నిత్యస్య అనాశిన అని 2 శబ్దాలు వచ్చినాయి. ఆ 2 శబ్దాలను తీసుకుని అక్కడ ఆక్షేపం చేసినాడు పూర్వపక్షి. నిత్యమన్నా అనాశి అన్నా ఒకటే కదా, మరి పునరుక్తి కాదా? ఆ విధంగా అక్కడ శంక చేసినాడు పూర్వపక్షి. దానికి సమాధానం చెప్పినాడు. నిత్యము అనాశిన అనేది పునరుక్తి రాదు. ఎందుకనంటే పృథ్వీయాదులు, ఆకాశాదులు లేదా సాంఖ్యులు చెప్పేటువంటి అవిద్య పరిణామి నిత్యము అని అంటారు. ఆ సాంఖ్యులు ఒప్పుకునేటువంటి పరిణామి నిత్యములో అతివ్యాప్తి కావద్దు అని మళ్ళీ అనాశిన నిత్య అని 2 శబ్దాలు చెప్పినాడు. అక్కడ వివక్ష ఉంది అని ఈ విధంగా పునరుక్తి దోషాన్ని అక్కడే నివారణ చేశారు. ఇప్పుడు దాని గురించి మళ్ళీ చెప్పడం లేదు. కానీ నజాయతే మ్రియతేవా అనేటువంటి శ్లోకంలో చెప్పినటువంటి ఏదైతే షడ్భావ వికార రహితం ఆత్మ అని చెప్పబడిందో అదే ఈ శ్లోకంలో మళ్ళా
చెప్పడం జరిగింది. అనాశినః, నిత్యః, అజః, అవ్యయః అనేటువంటి శబ్దాల చేత షడ్భావ వికార రహితమని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ పునరుక్తి దోషం ప్రసక్తమైతది అని ఆక్షేపం ఉంటుంది. ఆ ఆక్షేపం రాకుండా శంకరాచార్యుల వారు వృత్తానువాద పూర్వకం ఉత్తర శ్లోకం అవతారయతి అంటే జరిగినటువంటి విషయాన్నే అనువాదం చేస్తూ ఉపసంహారం చేస్తూ ఉన్నాడు. పూర్వము 19వ శ్లోకంలో ఏదైతే ప్రతిజ్ఞ చేసిండో అంటే యయన్నం వేత్తి హంతారం అని అంటూ ఆత్మ హనన క్రియకు కర్త కాదు కర్మ కాదు అని ఏదైతే ప్రతిజ్ఞ చేసిండో దాన్ని అవిక్రియత్వాత అనే హేతువును విస్తరించి చెప్పి ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ చేసినటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా ఉపసంహారం చేస్తున్నాడు. అంతేగాని ఇది పునరుక్తి కాదు అని చెప్పినాడు. ఎప్పుడైతే ఈ విద్వాన్ పురుషుడు కర్తృత్వ అభిమానాన్ని వదిలిపెట్టాడు, అద్వైత కూటస్థ ఆత్మ యొక్క నిశ్చయం చేసుకున్నాడు, నేను నిర్వికారుణ్ణి అని తెలుసుకున్నాడు, అటువంటి వానిలో సన్యాసము గ్రహించేటువంటి ప్రసక్తి ఏర్పడింది. అంటే ఈ విద్వత్ పురుషుడు సన్యాసియే. అటువంటి సన్యాసి యందు మళ్లీ ఏ విధంగా క్రియ జరుగుతుంది అని చెప్తూ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు భగవంతుడు. వేద ఇతి వేదావినాశనం అని అంటూ పదద్వయస్య పూర్వమేవ పౌనరుక్త్య పరిహారే అపి ప్రకారాంతరేణ అపౌనరుక్త్యం ఆహా. అయితే అవినాశి మరియు నిత్యం అనే శబ్దాల్లో పునరుక్తి దోషం ఇదివరకే పూర్వపక్షి చూపెట్టాడు, దాని పరిహారం కూడా అక్కడే చేశాడు. అయినా గాని మళ్లీ ఇక్కడ పునరుక్తి దోషం వస్తుంది అని చెప్పి ప్రకారాంతరం చేత ఆ పునరుక్తి దోషాన్ని పరిహారము చేసినాడు. అవినాశనం ఇత్యాదిన వేదా వినాశనం ఇతి ప్రశ్నే అపి సంభవతి కిమితి నై ఉల్లేఖేన వ్యాఖ్యాయతే తత్ర ఆహా ఉభయత్ర ఇతి. అయితే కిం శబ్దం చేత ఏమర్థం నిష్పన్నమైతేది? ప్రశ్న. మరి ప్రశ్న సంభవిస్తూ ఉండగా ఈ ఆక్షేపార్థంలో మీరు ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అని అంటే అక్కడ ఉభయత్ర అని అంటూ భాష్యంలో చెప్పినాడు. నా కథంచిత్ కంచిత్ ఘాతయతి ఇది ఉభయత్ర ఆక్షేప ఏవ అర్థ. ఉభయత్ర అంటే రెండు చోట్ల కథం మరియు కం, ఈ రెండు చోట్ల కూడా ప్రశ్నార్థం చేయకూడదు, ఆక్షేపార్థం చెయ్యాలి అని భాష్యకారులు చెప్పినారు. ఎందుకు చెప్పినాడు భగవంతుడు అంటే ఉత్తరత్ర ప్రతివచన అదర్శనాత్ నా అత్ర ప్రశ్న సంభవతి ఇత్యర్థ. ఒకవేళ ప్రశ్నార్థకంలోనే మనం తెలుసుకున్నామనుకో కథం శబ్దానికి కం శబ్దానికి, మరి దానికి సమాధానం కూడా ముందు ఉండాలి కదా. ముందు సమాధానం ఉంటే ఇవి ప్రశ్నార్థకంలో వాడబడినవి అని తెలుసుకోవచ్చు. కానీ ముందు సమాధానం లేదట్లా. ఇక్కడ ప్రశ్న చేసినాడు తర్వాత సమాధానం చెప్పినాడు అనేటువంటి ప్రసంగం ఏమీ లేదు. అందువల్ల ఇక్కడ ఆక్షేపార్థంలోనే మనం గ్రహించాలి అంటాడు. వివక్షితం ప్రకరణార్థం నిగమయతి హేత్వార్థస్య ఇతి. ఇక వివక్షితమైనటువంటి ప్రకరణం అంటే ఈ ప్రకరణంలో చెప్పదలుచుకున్నటువంటి భగవంతుని యొక్క ముఖ్య అభిప్రాయం ఏమున్నది అంటే ఆత్మ అవిక్రియం ఉన్నది అని చెప్పేది ముఖ్య తాత్పర్యం ఉంది భగవంతునికి. అది చెప్తున్నాడు. హేత్వార్థస్య అవిక్రియత్వస్య తుల్యత్వాత్ విదుషః సర్వకర్మ ప్రతిషేధః ఏవ ప్రకరణార్థో అభిప్రేతో భగవతః అంటూ భాష్యకారులు చెప్పినారు. హేతువార్థం ఏది? అవిక్రియత్వాత్ అనేటువంటి హేతువార్థం. దాని చేత ఏం చెప్పినట్లయింది? విదుషః విద్వానునికి సర్వకర్మ ప్రతిషేధః తుల్యత్వాత్. ఏ విధంగా అర్జునుని విషయంలో భగవంతుడు ఆత్మ హనన క్రియకు కర్త కాదు కర్మ కాదు అనేటువంటిది ఏదైతే చెప్పాడో అది సర్వకర్మలకు ఉపలక్షణంగా తెలుసుకోవాలి. కేవలం యుద్ధ కర్మనే కాదు, ఏ కర్మ కూడా విద్వానుని యందు జరుగుటకు వీలు లేదు. ఎందుకు? అవిక్రియత్వాత్ హేతు ఉన్నది. ఇదే ఈ ప్రకరణంలో భగవంతునికి వివక్షితమైనటువంటి అర్థం, అభిప్రేతమైనటువంటి అర్థం. అవిక్రియత్వం హేత్వర్థః తస్య విదుషః సర్వకర్మ నిషేధే సమానత్వాద్ ఇది యావత్. కేవలం హనన క్రియ అనేదే కాదు, సర్వక్రియలలో కూడా అవిక్రియత్వం అనేది సమానం. అన్ని క్రియలకు అన్ని వ్యాపారాలకు కూడా తెలుసుకోవాలి. ఏమని? విద్వానుని యందు ఏ విధమైనటువంటి వ్యాపారము క్రియ కర్మ జరగదు. ఏది విదుషః సర్వకర్మ నిషేధే అభిమతః తర్హి కిమితి హంత్యర్థః ఏవ ఆక్షిప్యతే. అయితే సర్వకర్మలు ఎప్పుడైతే నిషేధింపబడినాయో విద్వాను పురుషునికి, మరి ఈ హంత్యార్థంలోనే ఆక్షేపం ఎందుకు చేశాడు భగవంతుడు?
హంతి అర్థం అంటే హనన క్రియ. ఈ హనన క్రియ యందే ఆక్షేపం ఎందుకు చేసినాడు? కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతి కం, ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపడానికి ప్రేరేపిస్తాడు అని ఆక్షేపము కేవలం హనన క్రియ యందే ఎందుకు చేశాడు? ఎందుకంటే సకల కర్మలు కూడా అతని యందు నిషేధింపబడ్డాయి కదా, కేవలం హనన క్రియ యందే ఆక్షేపం ఎందుకు చేశాడు అని ఈ విధంగా శంకాకారుడు అంటే, అప్పుడు తత్ర ఆహా హంతేహే ఇతి అని భాష్యంలో చెప్పినాడు. హంతేస్తూ ఆక్షేప ఉదాహరణార్థత్వేన అన్నాడు. హనన క్రియ విషయంలోనే భగవంతుడు ఆక్షేపం చేశాడు కదా, అది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే తెలుసుకో అంటే అన్ని కర్మలు కూడా జరగవు అని చెప్పేదే తాత్పర్యం ఉంది. అది కేవలం ఉదాహరణ అంతే. ఉక్తం హేతుం ఆక్షేప్తం పృచ్చతి విదుషయితి. ఇక ఆ ఆక్షేప విషయంలో అంటే కర్మలు అతని ద్వారా జరగవు, అతడు చంపడు, చంపడానికి ప్రేరేపించడు అనేటువంటి ఆక్షేపం ఉన్నదో దాని విషయంలోనే ఆక్షేపం చేస్తున్నాడు మళ్ళీ పూర్వపక్షి. అంటే విదుష కం కర్మ అసంభవే హేతు విశేషం పశ్యన్ కర్మని ఆక్షిపతి భగవాన్ కథం సపురుష ఇతి అని ఆక్షేపం చేస్తున్నాడు. ఇక్కడ కర్మలు ఎప్పుడైతే విద్వానుని యందు అసంభవము అని నిర్ధారణ చేసినామో అప్పుడు విద్వానుని యందు ఈ ఏ హేతు విశేషమును చూసి భగవంతుడు ఆక్షేపం చేసినాడు. హనన క్రియ కూడా అతడు కర్త కాదు, కర్మ కాదు, ప్రేరకుడు కూడా కాదు అని భగవంతుని యొక్క ముఖ్య అభిప్రాయం ఉంది కదా. మరి అలాంటప్పుడు మళ్ళా ఏ క్రియను చూసి ఆక్షేపం చేసినాడు భగవంతుడు? ఏ కర్మ జరగదన్నప్పుడు ఇంకా ఆక్షేపానికి అక్కడ ఆస్కారమే లేదు, మళ్ళీ ఎందుకు చేశాడు అని ఈ విధంగా శంకాకారుడు అంటే, అవునయ్యా సకల కర్మలు నిషేధింపబడ్డాయి, ఏ కర్మ కూడా అతని ద్వారా జరిగేటువంటి సంభవం లేదు అని అవిక్రియత్వాద్ అనే హేతు చేత మేము ఇదివరకే సమాధానం చెప్తూ వచ్చాం. అయితే ఇక్కడ శంకాకారునికి ఈ విధంగా శంక కలిగేందుకు అవకాశం ఉంది, అందుకనే ఆక్షేపం చేసినాడు భగవంతుడు. ఏమిటి? ఆత్మను అవిక్రియమని ఒప్పుకుంటాము, కానీ ఆత్మ అవిక్రియం ఉన్నదని తెలుసుకునేటువంటి విద్వానులో కర్మ జరగదని ఏం నియమం ఉన్నది అని ఈ విధంగా శంక కలిగేందుకు అవకాశం ఉందని ఆక్షేపం చేసినాడు భగవంతుడు. అయ్యా ఇక్కడ ఆత్మ మరియు విద్వాన్ అనేది రెండు వేరు కాదు. ఆత్మకు ఏదైతే మేము అవిక్రియత్వం చెప్పామో అది విద్వానుల్లో కూడా వర్తిస్తుంది. ఎందుకు? విద్వానే ఆత్మ, ఆత్మనే విద్వాన్ కాబట్టి అని అటువంటి విద్వాన్ పురుషుల్లో మేము ఆక్షేపం చేసినాము. ఉత్తరార్ధంలో కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతి కం అని ఈ విధంగా ఆక్షేపం చేసినామని సమాధానం చెప్పబడుతుంది. తర్వాత ఇప్పుడు జరిగిన భాష్యాన్ని కూడా టీకా ఇంకా చాలా ఉంది, ఆ టీకాను పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ఉత్తర భాష్యం మళ్ళీ చదువుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.